స్టూడియో హరికిరణ్ గారు. సో హరికిరణ్ గారు, యాంటీ ఏజింగ్ నేను చెప్పినట్టుగా ఎవరికైనా ఉంటుంది. అది న్యాచురల్ ప్రాసెస్ అయినప్పటికీ కూడాను జస్ట్ అక్కడ ఫోల్డింగ్స్ కనపడ్డా, ఈ లాఫింగ్ ఇవి మార్క్స్ కనిపించినా కూడా ఒకలాంటి డిప్రెస్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోతాం. సో మరి మీరేమో దీన్ని ఆపొచ్చు, కంట్రోల్ చేయొచ్చు అని అంటున్నారు. ఎలా? దానికి చాలా పద్ధతులు వింటూ ఉంటాం, కానీ అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? బ్రీఫ్గా చెప్పాలంటే, మనకు లాస్ట్ 15 yearsలో మోస్ట్ పాపులర్ యాంటీ ఏజింగ్ ప్రొసెసెస్ అంటే బొటాక్స్ తీసుకోండి. ఇప్పుడు సింపుల్గా అంటే రింకిల్స్ని తీసేయడము యాంటీ ఏజింగ్ అనే కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు మీరు ఫిల్లర్స్ వాడినా కూడా సేమ్, రింకిల్స్ తగ్గడానికి, లేకపోతే స్కిన్ టైట్ చేయడానికి, కొలాజిన్ ఇంప్రూవ్ చేయడానికి, థ్రెడ్స్. సో ఈ మూడు కామనెస్ట్ మనకు ఇప్పుడు పాపులర్ ప్రొసీజర్స్ ఇండియాలో కానీ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కానీ. కరెంట్ యాంటీ ఏజింగ్ అనేసరికి ఏమైందంటే స్కిన్ నుంచి కాకుండా ఇంటర్నల్ బాడీలో నుంచి కూడా. ద ఏజింగ్ యాక్చువల్లీ హ్యాపెన్స్ ఎట్ సెల్యులర్ లెవెల్. మనకు బయటికి రిఫ్లెక్ట్ అయ్యేది రింకిల్స్ లాగా. సో యాక్చువల్గా సెల్లో ఏజింగ్ స్టార్ట్ అయ్యి అది మనకు బాడీ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సో సెల్యులర్ ఏజింగ్ని ఆపడానికి ఇప్పుడు అంటే సెల్ ప్రాసెస్ని స్లో డౌన్ చేయడానికి ఇప్పుడు కరెంట్ మన రీసెర్చ్ అంతా లాస్ట్ 15-20 years నుంచి కూడా స్లోగా ఇంటర్నల్ సెల్యులర్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఎక్స్టర్నల్ విజిబిలిటీ వచ్చే సైన్స్ అన్ని కూడా మినిమైజ్ చేసుకోవచ్చు. ఐఎమ్ నాట్ సెయింగ్ టోటల్గా ఈరోజు బొటాక్స్ ఫిల్లర్స్ ఎరేజ్ చేస్తామని చెప్పలేం, కానీ చాలా వరకు ఈ ట్రీట్మెంట్స్ని తగ్గించుకోగలుగుతాము. ఎర్లీ కనుక స్టార్ట్ చేయగలిగితే, అంటే 30-35 నుంచి కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కనుక చేసుకోగలిగితే మీరు ఈ ప్రొసీజర్స్ వెళ్ళకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. ఓకే. సో బొటాక్స్ ఫిల్లర్సే కాకుండా ఇంకా అడ్వాన్స్డ్ ఏమైనా దీంట్లో ట్రీట్మెంట్స్ ఉన్నాయా? అన్ని ట్రీట్మెంట్స్ కూడా బేసిక్గా బయో హ్యాకింగ్ అంటాం ఇప్పుడు దాన్ని. చాలా వరకు మన లైఫ్ స్టైల్ రీసెట్టింగ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు లెట్స్ సే మీరు స్లీప్ సరిగ్గా లేదనుకోండి. స్లీప్ ఈజ్ అ సింగిల్ మోస్ట్ రీజన్ విచ్ కెన్ ఫార్వర్డ్ యువర్ ఏజింగ్ ఫాస్టర్. స్లీప్ ఒక్కటే తీసుకోండి. ఇన్సోమ్నియా. స్లీప్ ఏం చేస్తుందంటే స్లీప్లో మనకు బాడీలో కావాల్సిన మోస్ట్ ఆఫ్ ద రిపేర్స్ కానీ, హీలింగ్ కానీ, ఇన్ఫ్లమేషన్ కట్ చేసి అండ్ స్లీపింగ్లో అవుతుంది. డీప్ స్లీప్ పోకపోతే ఆటోమేటిక్గా మీకు బాడీలో టాక్సిన్స్ అక్యుములేట్ అయిపోతాయి. బాడీ డీప్ రిపేర్స్ అవ్వవు. అంటే ఐమ్ జస్ట్ టెల్లింగ్ వన్ ఎగ్జాంపుల్. ఒక స్లీప్ని మళ్ళీ రీసెట్ చేసుకోవడానికి అంటే మనకు సర్కాడియన్ రిథమ్ ఉంటాం మనం. అంటే మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు మనం యాక్టివ్ ఉండాలి. 10 తర్వాత మనం షుడ్ స్లీప్. మనం డిస్టర్బ్ చేస్తుంటాం లైఫ్ స్టైల్తో కానీ, లేదంటే వర్క్ షెడ్యూల్స్తో కానీ. సో ఆటోమేటిక్గా ఇట్లా ప్రతి ఫ్యాక్టర్స్ని లైఫ్ స్టైల్ని సెట్ చేసేసి దాంతోపాటు ఇప్పుడు సెల్యులర్ రీజనరేషన్ కోసం స్టెమ్ సెల్స్ అనే ట్రీట్మెంట్స్ అని వచ్చాయి. తర్వాత పెప్టైడ్స్ అనే ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఇవేంటంటే బాడీని